అందరికీ శుద్ధులు చెప్పేటోడంట ఆడేదో చేసిండన్నట్టు ఉంది. ఈ అమెరికా పని ఎట్లుందంటే అందరికీ ఆ దేశం మీదకి పోవద్దు, ప్రజాస్వామ్యం తొక్క తోటకూర అని 100 మాట్లాడతారు. అమెరికా చూస్తాం. ఇండియాలో ఏదైనా చిన్న చిటుకుమంటే వాళ్ళు అమెరికా ప్రజాస్వామ్యం, ఇండియాలో ప్రజాస్వామ్యం అది అయింది ఇది అయిందని మాట్లాడుతుంటారు అమెరికా వాళ్ళు. వీళ్ళు చేసిన పని ఏమి ఇట్లుంటుంది. మనం చూసాం, ఒక దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి బంధించి తీసుకొని పోయారు. సింపుల్, వాళ్ళు వాళ్ళ మాట వినట్లేదని. నిజంగా ఇది ఎంత అన్యాయం అంటే ఎవ్వరు కుయ్యమంటలేరు. నిజంగా ప్రపంచ దేశాలను కూడా ఒకసారి వాళ్ళ అద్దంలో చూసుకొని ఒకసారి ఉమ్మించుకోవాలి. నిజంగా చాలా ప్రపంచ దేశాలు. ఎందుకంటే సరే ఎవరి దేశం ఏదైనా ఉండని, వెనిజులా అని ఒక దేశాధ్యక్షుడు వాళ్ళు పాలిస్తున్నారు. వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా, మరి వెనిజులా మీద అమెరికా ఎందుకు ఆంక్షలు పెట్టింది, వెనిజులా పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది, మరి వెనిజులా ఇట్లా కానికే ఉచితాలు కారణమా లేకుంటే ఈ ఆంక్షల కారణమా అనేది వేరే చర్చ. దాని దగ్గరికి మనం పోదు. కానీ నిజంగా ఒక దేశ సార్వభౌమత్వం మీద అమెరికా అయితే దాడి చేసింది. నిజంగా వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొని పోతుంటే ఎవ్వరు అసలు నిజంగా ప్రపంచం ఈ ఐక్యరాజ్య సమితి అంటారు, ఆ సమితి అంటారు, ఈ సమితి అంటారు, ఎవ్వడు ఏం పని అయితే చేయట్లేదు. అంటే అమెరికా ఎట్లా చెప్తే అట్లా. అంటే నిజంగా ఈ అమెరికా ఇప్పుడు వెనిజులాతోనే ఆగేటట్లేదంట. ఇంకా చాలా దేశాల మీద అమెరికా కన్నుబడ్డదంట. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినాక చాలా నియంతృత్వంగా పోతున్నాడు మొత్తం. అంటే నిజంగానే నేను ప్రపంచానికి నేను పెద్దన్నాను, బాస్ను, నేనేం చెప్తే అది నడవాలి అనేటువంటి దిశగా వాళ్ళు అయితే పోతున్నారు. ఇంతకుముందు మనకు 2 ధృవాలు ఉంటుంది. నిజంగా యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య ఒక యుద్ధం లాంటిది నడుస్తుండే. చాలా గట్టి దేశాలు. నిజంగా ఎప్పుడైనా ఏకత్వం ఉండదు. నిజంగా ఇట్లా 2-3 దేశాలు బలంగా ఉంటేనే ఇవి నడుస్తూ ఉంటాయి. కానీ ఆ యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయాక అమెరికా ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. ఈ చైనానేమో నమ్మలేము, అది ఇంకా అమెరికా కంటే దుష్ట దేశం చైనా. మరి ఈ 2 దేశాలు కూడా ఇట్లా చాలా దరిద్రంగా తయారైనా. మరి ఈ ట్రంప్ నెక్స్ట్ ఇంకా చాలా టార్గెట్లు పెట్టుకున్నాడంట. ఆల్రెడీ గ్రీన్లాండ్ మీద ఇప్పుడు ఆల్రెడీ అమెరికా యూరోప్ చాలా మిత్ర దేశాలు ఎప్పటి నుంచో ఈ నాటో అంటారు అవన్నీ కూడా కలిసి చేస్తున్నాయి. ఆ మిత్రుల మీద కూడా అమెరికా ఆగట్లేదు. గ్రీన్లాండ్ నాదే అని దాని మీద ఫోటో వేస్తారు. సైనిక చర్య కూడా చేస్తాం, మాకు అటువంటివి ఏం లేవు, ఖచ్చితంగా మేము గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటామని ట్రంప్ బహిరంగంగానే చేస్తున్నాడు. మరి గ్రీన్లాండ్ ఆక్రమించుకున్న తర్వాత కూడా ట్రంప్ ఈ దాహం తీరేటట్టు అయితే లేదు. ఇంకా ఆయన 2-3 దేశాల మీద కన్నేసినంట. ఇక్కడ చూడొచ్చు, కొలంబియా మీద ఆల్రెడీ కన్నేసినంట. కొలంబియాలో కూడా మరి వాళ్ళ అనుకున్నోని పాలన వీళ్ళు డైరెక్ట్గా ఏమాడ పరిపాలన చేయరు. కాకుంటే అలా కీలు బొమ్మను ఆయనను పెడతారు. ఆయన వీళ్ళు చెప్పినట్టు ఆయన ఆయనను తీసుకొచ్చి పెడతారు. ఇక కొలంబియా, మెక్సికో, క్యూబా ఇవన్నీ కూడా అమెరికా పక్కన ఉన్నటువంటి దేశాలే. అమెరికాను ఆనుకున్నటువంటి మెక్సికో కావచ్చు, ఇక క్యూబా ఎప్పటి నుంచో ఇది కమ్యూనిస్ట్ కంట్రీ. మనం చూసినాం అప్పట్లో ఫిడెల్ క్యాస్ట్రో, రౌల్ క్యాస్ట్రో వీళ్ళంతా కూడా క్యూబాను అమెరికా పక్కలో బెల్లంగా ఉంటుంది. ఈ చిన్న దేశం అమెరికాకు ఎప్పుడూ లొంగలే. ఈ చిన్న దేశం క్యూబా చాలా అద్భుతంగా వాళ్ళు అంటే అంత పోరాట తత్వం ఉన్నటువంటి దేశం క్యూబా. మరి ఈ క్యూబా కావచ్చు, ఇక్కడ కొలంబియా, వెనిజులా పని అయిపోయింది కథం. ఇప్పుడు నెక్స్ట్ కొలంబియా ఉంది, మెక్సికో ఉంది, క్యూబా ఉంది. 3 దేశాలలో కూడా ప్రభుత్వాలను మార్చాలి, లేకుంటే ప్రభుత్వాలను పడగొట్టాలి అని అమెరికా అయితే ప్లాన్ చేస్తుందట. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ అసలు కొలంబియాకు ఎప్పటి నుంచి ఉంది పంచాయతీ అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ కొలంబియాను ప్రపంచ డ్రగ్స్ రాజధాని. నిజంగా అంటే కొలంబియాలో డ్రగ్స్ బాగా దొరుకుతాయంట. మరి కొకైన్ ఎక్కువగా తయారవుతుందంట. మరి అయితే యాక్చువల్లీ వీళ్ళు బయటకు చెప్పేది ఇది, డ్రగ్స్ ఎక్కువ తయారైతున్నాయి, అక్కడ నుంచి మాకు డ్రగ్స్ వస్తున్నాయి కాబట్టి మేము దాడి చేస్తామని. కానీ దీనికి అది కాదు. నిజానికి అమెరికాకు కొలంబియా ఫస్ట్ మిత్రదేశమేనట. కాకపోతే 2012లో ఈ దేశాల మధ్య ఉన్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా ఉంది. కొలంబియా వాణిజ్యంలో 34% అమెరికాతోనే ఉందంట. మరి దాంతోపాటు అక్కడ డ్రగ్స్ కట్టడి చేయడానికే చాలా ఆర్థిక సాయం కూడా చేసిందట. మరి దాదాపు అమెరికాలో 16 లక్షల మంది కొలంబియన్లు ఉన్నారట. అయితే ఇక్కడ 2022లో జో బైడెన్ కొలంబియాకు నాటోయేతర సన్నిహిత మిత్రదేశం హోదా కూడా వచ్చిరట. అంటే ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. 2022 వరకు ఈ 2 దేశాలు చాలా ఫ్రెండ్లీ కంట్రీస్కి ఉన్నాయి. కాకపోతే ఈ గుస్తావో పెట్రో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షుడు అయినాక అమెరికాతోటి క్రమంగా దూరం పెరుగుతుందట. మరి అమెరికా డ్రగ్స్ వ్యతిరేక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అదేవిధంగా భారత్, రష్యా, చైనా ఉన్నటువంటి బ్రిక్స్ ప్లస్ కూటంలో చేరడానికి ఆయన ఆసక్తి చూపిందట ఈ కొలంబియా అధ్యక్షుడు. మరి నాటోకు పోటీగా బ్రిక్స్ అంటే అమెరికా ఎంత నేయచ్చు, ఎంత బలంగానైనా కావచ్చు, కానీ దానికి యాంటీగా ఇంకోరు కావద్దు. నిజంగా మనం చూసినాం బ్రిక్స్ కరెన్సీ తెస్తాము, ఇవన్నీ కూడా చేస్తామంటే
చాలా అంటే మేము ఆంక్షలు విధిస్తాం, 500% చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎంత బెదిరిస్తుండో చూసినాం మనము. ఇండియాని కూడా చాలా బెదిరిస్తుండే. అసలు నిన్న మొన్న కూడా చూసినాం, మీ మీద ట్యాక్సులు పెంచుకుంటూ పోతూనే ఉంటాం, ఆల్రెడీ 150% వేసినాం, ఇంకా పెంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని మరి బెదిరిస్తూనే ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఈ బ్రిక్స్ కూటమిలో కొలంబియా చేరుతుంది అని చెప్పినప్పటి నుంచి ఇక అప్పటి నుంచి అమెరికా కారాలు మిరియాలు నూరుతుందంట. ఇక రెండోసారి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇక చాలా దూరం పెరిగింది. కొలంబియాకు ఆర్థిక సాయం ఆపేసిండు, దాంతోపాటు సుంకాలను కూడా విధించినట. మరి కరేబియన్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించి తీవ్ర ఆధిపత్యం ప్రదర్శిస్తుంది, దాన్ని కొలంబియా వ్యతిరేకిస్తుందట. ఎప్పటి నుంచి ఇద్దరి మధ్య అయితే దూరం పెరిగింది. వెనిజులా తరహాలో అక్కడ కూడా సైనిక చర్య చేపడతామని కూడా చెప్తురట. దానికి సంబంధించిన మాట్లాడింది ఇక్కడ చూడొచ్చు. ఏం చేస్తావో చేసుకో, నీకు అంత ధైర్యం ఉందా, మధురోని పట్టుకున్నట్టు నన్ను పట్టుకుంటావని కొలంబియా అధ్యక్షుడు డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తుర్రు. నువ్వు కనుక మా మీద బాంబులు వేస్తే మా దగ్గర ఉన్నటువంటి రైతులు ఒక్కొక్క సైనికుడు అవుతారు, మీ ఆట పట్టిస్తారని కూడా మరి కొలంబియా అధ్యక్షుడు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి కొలంబియా మీద కూడా మరి అప్పట్లో వెనిజులా అధ్యక్షుడు కూడా సేమ్ ఇట్లే వార్నింగ్ ఇచ్చిండు. ఏం చేస్తావు ట్రంప్, నన్ను పట్టుకో అని వార్నింగ్ ఇచ్చిండు, నిజంగానే పట్టుకోపోయాడు. మరి కొలంబియా మీద కూడా అమెరికా మరి సైనిక చర్య చేపడుతుందా అనేది మనమైతే చూడాలి. మరి దీంతో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, మెక్సికో. ఈ మెక్సికో పక్కనే ఉంటుంది, అమెరికాను ఆనుకొని ఉంటుంది. ఈ మెక్సికో నుంచి వలసలు ఎక్కువ పోతున్నాయి అమెరికా, కానీ ఎప్పటి నుంచో చాలా గొడవలు కూడా అవుతున్నాయి. దాదాపు అమెరికా మెక్సికో మధ్య 3100 కిలోమీటర్ల సరిహద్దు కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ వలసలు ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందట. మరి అక్కడ కూడా దాడి చేయొచ్చు, మెక్సికోలో కూడా ప్రభుత్వం మార్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక క్యూబా ఎప్పటి నుంచో ఉంది, క్యూబాకు అమెరికాకు ఎప్పటి నుంచో పడదు. మరి ఎందుకంటే రష్యాకు క్యూబా మిత్రదేశం, అప్పటి నుంచి చైనాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి కూడా వీళ్ళు చాలాసార్లు అప్పట్లో ఫిడెల్ క్యాస్ట్రో పదవి నుంచి దింపేయనికే చాలా ట్రై చేశారు, చాలాసార్లు హత్యా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ప్రతిసారి ఆయన తప్పించుకుంటూ వచ్చిండు. చివరికి ఫిడెల్ క్యాస్ట్రో చనిపోయిన తర్వాత మరి వాళ్ళ తమ్ముడు కూడా అయ్యిండు. ఆ తర్వాత క్యూబాను కూడా అంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ట్రంప్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి ఈ 3 దేశాల మీద కూడా మరి నెక్స్ట్ ట్రంప్ దాడికి దిగొచ్చు, లేదంటే అధ్యక్షులను చేంజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అని చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి 3 దేశాల కంటే ముందు గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటాడంట. మరి గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటే ఆల్రెడీ వాళ్ళ మిత్ర దేశం డెన్మార్క్ అక్కడ ఆల్రెడీ గ్రీన్లాండ్ మీద ఉన్నటువంటి పట్టును మేము కోల్పోనికే సిద్ధంగా లేము అని కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక అనిశ్చితి అనేది చాలా విరిగిపోయింది ప్రపంచంలో. ఎక్కడ చూసినా ఏదో ఒక అనిశ్చితి అయితే ఉంది. ఈ నిజంగా అంటే ఫస్ట్ మనం చాలామంది అనుకున్నారు ట్రంప్ వస్తే ఇక ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ పెరుగుతుందని, కానీ ఆయన ఎవరితోని ఫ్రెండ్షిప్ లేరు. అక్కడ నాటోలో ఉన్నటువంటి మిత్ర దేశాలతో ఫ్రెండ్షిప్ లేడు, ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వాళ్ళను దగ్గరికి తీస్తలేడు, అందరితో దూరం పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఆయన టార్గెట్ ఏందో ఏం చేస్తాడో ట్రంప్ ఆయనకన్నా అర్థమవుతుందో లేదో మరి.